మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్లతో పాటు విడుదలయ్యే టీఏ, డీఆర్ అరియర్స్ లిస్ట్ వచ్చేసింది. ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందని పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి నెల 1వ తేదీ కోసం ఆశగా, ఆందోళనగా ఎదురు చూస్తూ ఉండటం ఒక ఆనవాయితీగా అయితే మారింది. చట్ట ప్రకారంగా ప్రతి నెల ఏ నెల ఆఖరి తేదీన ఆ నెల జీతం అందాల్సింది అనమాట. కానీ 1వ తేదీ అయినా కూడా వస్తాయా రావా అనే ఉత్కంఠత వారిని వెంటాడుతోంది. మరోవైపు గత ప్రభుత్వం పేరుకు పెట్టినటువంటి వేల కోట్ల బకాయిలు, డిఏ కరువు భత్యం అయితేనేమి, తదితర పెండింగ్ బిల్లు అయితేనేమి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే నూతనంగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం ముందు ఇదొక పెద్ద ఆర్థిక సవాల్‌గా అయితే నిలిచిందనమాట. ఏవైతే పెండింగ్ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 25,000 కోట్లలో. సో, ఇవి కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ప్రస్తుతం జీతాల పరిస్థితి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ప్రస్తుతం నెలకు సంబంధించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాల బిల్లులను అప్లోడ్ చేసే ప్రక్రియ అయితే పూర్తయిపోయిందనమాట 27వ తేదీ వరకు. సో, 29వ తేదీ నుంచి పెన్షనర్లకు కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి నిన్నటి నుంచి. చాలామంది పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లులన్నీ కూడా ప్రస్తుతం స్టేటస్ చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే చూపిస్తుంది. అంటే నిధుల విడుదల కోసం అయితే బిల్లులు వేచి ఉన్నాయి అని అర్థము. ఇంకా కొన్ని బిల్లులు అక్కడక్కడ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. అంటే అటువంటి బిల్లు ఇంకా సంబంధిత అధికారి చేత ఆమోదించబడలేదు లేదా ఇన్ ప్రాసెస్‌లో ఉన్నాయి అని అర్థము. సో, ఈ విధంగా ఉండటం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం 1వ తేదీన జీతాలు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిధుల లభ్యతపైనే సర్వం ఆధారపడి అయితే ఉంది. జీతాల చెల్లింపు చట్టం ఏం చెప్తోందంటే, జీతాల చెల్లింపు అనేది ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే భిక్ష కాదు, అది వారి హక్కు. ఈ విషయంలో చట్టాలు మరియు కోర్టు తీర్పులు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఆర్థిక నియమావళి ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ నంబర్ 72 ప్రకారంగా ప్రతి నెల పని దినాల్లో చివరి తేదీ నాటి నెలలో ఆ చివరి రోజునే జీతాలు చెల్లించాలని ఆర్టికల్ నంబర్ 72 అయితే చెప్తోంది. ఏపీ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారంగా. అలాగే పెన్షన్ కోడ్ రూల్స్ 1980 నిబంధన రూల్ నెంబర్ 9 ప్రకారంగా పెన్షనర్లకు కూడా వారి పెన్షన్ అనేది ప్రతి నెల చివరి తేదీని చెల్లించాలని స్పష్టం అయితే చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే ఆ ఆలస్యమైన కాలానికి ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలోనే చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చిందనమాట. ఈ చట్టపరమైనటువంటి రక్షణలు ఉన్నప్పటికీ గత కొంతకాలంగా జీతాల చెల్లింపులో జాప్యం సర్వసాధారణంగా అయితే మారిందనే చెప్పాలి. ఇది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి, ఉద్యోగుల హక్కుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క జూలై నెల జీతాలు ఆగస్టు 1వ తేదీనే ఎక్కువ మొత్తంలో జమ అవుతాయనైతే విశ్లేషకులు చెప్తున్నారనమాట. చూడాల్సింది అయితే ఉందండి. సో, బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. ఇక బకాయిల బండ కొత్త ప్రభుత్వానికి ఆర్థిక అగ్ని పరీక్ష అనే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా కరువు భత్యం, డిఏ ప్రకటించినప్పటికీ వాటి బకాయిలను మాత్రం చెల్లించకుండా అలాగే ఉండిపోయాయన్నమాట. సుమారు 25,000 కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిలను నూతన ప్రభుత్వానికి కత్తి మీద సాములా అయితే మారింది అని చెప్పొచ్చు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుగా రావాల్సిన ఈ బకాయిల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జీవోల వారీగా పేరుకుపోయిన డిఏ బకాయిల చిట్టా ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. మనకు జీవో ఎంఎస్ నెంబర్ 66 ప్రకారంగా డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2023 విడుదల చేయడం జరిగిందనమాట ఈ జీవోని. సో, ఇక్కడ మనకు 2.73% డిఏనైతే పెంపు చేస్తూ ఈ జీవో జారీ చేయడం జరిగింది. ఈ జీవో అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2022 అంటే 2022 జనవరి నుంచి అప్లికబుల్ అవుతుంది. సో, చెల్లించాల్సిన ఈ డిఏకి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో
వాటిని 3 సమాన వాయిదాల్లో చెల్లించాలని ఈ జీవోలో పేర్కొనడం జరిగిందనమాట. అవేంటంటే సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024. ఈ 3 నెలల్లో ఆయా జీతాలతో పాటుగా సమాన వాయిదాలు అంటే సపోజ్ 30 నెలలు బకాయిలున్నాయనుకోండి. సో, 10, 10, 10 నెలలనమాట. సో, ఇక్కడ 10 నెలలు, ఇక్కడ 10 నెలలు, ఇక్కడ 10 నెలలు. ఆ అరియర్ అమౌంట్ ఎంతైతే వస్తదో అంటే బేసిక్ ఇంటూ డీఏ అనమాట. వచ్చిన అమౌంటు ఇంటూ 10. సో, ఈ విధంగా ఈ రెస్పెక్టివ్ మంత్స్‌లో జమ చేయాల్సి ఉంది. సో, దీని ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే చెల్లింపులు పూర్తిగా అయితే నిలిచిపోయాయి. సీఎఫ్ఎంఎస్‌లో అయితే ఆప్షన్ లేదు బిల్లులు పెట్టడానికి. ఈ విధంగా అయితే ఉంది. తర్వాత జీఓఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ 25th October 2023. ఈ జీవో ప్రకారంగా 3.64% డిఎనైతే పెంపు చేశారనమాట. ఈ జీవో వర్తించే కాలం వచ్చేసి జూలై 2022 నుంచి అప్లికబుల్ అవుతుంది. సో, ఈ టీఏ ప్రకారంగా 3 సమాన వాయిదాల్లో అరియర్స్‌ని చెల్లింపులు చేస్తామని జీవోలో పేర్కొనడం జరిగింది. అవేంటంటే ఏప్రిల్ 2024, జూలై 2024, అక్టోబర్ 2024. సో, ఇక్కడ సేమ్ అంతే 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉండగా చెల్లింపులైతే నిలిచిపోయాలి. సీఎఫ్ఎంఎస్‌లో అయితే బిల్లులు పెట్టడానికి ఆప్షన్ ఇంకా లేదు. అలాగే జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా డిఏని మరొక 3.64% పెంచారనమాట. అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2023. సో, దీని తాలూకా అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేయాలని అది ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లో చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియ అయితే ఇంకా ప్రారంభం కాలేదనమాట. ఇక జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15th March 2024 ప్రకారంగా 3.64% డిఏనైతే పెంపుదల చేస్తూ జూలై 2023 నుంచి అప్లికబుల్ అయితే చేశారనమాట. సో, ఈ డిఏ తాలూకా అరియర్స్ కూడా 3 సమాన వాయిదాల్లో మొదటిది సెప్టెంబర్ 2024, రెండవది డిసెంబర్ 2024, మూడో డిఏ వచ్చేసి మార్చి 2025లో చెల్లింపులు చేయాల్సి ఉంది. సో, నగదు రూపంలో ఈ యొక్క అమౌంట్ ఇస్తున్నా సరే బకాయిల చెల్లింపులైతే ఇంకా ప్రారంభమైతే కాలేదు. సో, వీటన్నిటిని చెల్లించాల్సి ఉంది. ఇక ఇతర బకాయిలు మరియు సమస్యల విషయానికొచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులు జూలై 2018, జనవరి 2019కి సంబంధించి 30 నెలలు డిఏ బిల్లులు పాస్ అయినా కూడా నేటికి చెల్లింపులైతే జరగలేదు. ఇక పీఆర్సీ 2022లో విలీనం. జూలై 2019 నుండి జూన్ 2021 వరకు 5 విడతల డిఏ బకాయిలను పీఆర్సీలో విలీనం చేశారు. వీటి చెల్లింపులపై స్పష్టత లేదు. కొన్నిటికైతే ట్యాక్స్ డిడక్ట్ చేశారు గానీ, ఇంకా అసలు మొత్తాన్ని చెల్లించనే లేదు. ఇక కరోనాతో ఫ్రీజ్. జనవరి 2020, జూలై 2020, అలాగే జనవరి 2021లో కూడా ఈ 3 డిఏలను కరోనా కారణంగా నిలిపివేశారు. అవి తిరిగి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఇక రావాల్సిన డిఏలు. సో, వీటికి అదనంగా జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 ఈ 3 డిఏలను ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట. సో, వీటిని ప్రకటించి వీటి తాలూకా బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ముందున్న మార్గం మరియు అంచనాలు. ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నాయి. అందువల్ల ఈ క్రింది ప్రణాళికతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అవేంటంటే విడతల వారీ చెల్లింపు. తమ 5 ఏళ్ల పాలనా కాలంలో ఈ బకాయిలను క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయడము. రెండోది ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సమావేశమై అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్‌ను ఖరారు చేయడము. మూడోది ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు. బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారుగా 4,000 నుంచి 5,000 కోట్లను కేటాయించే యోచనలో ఉన్నట్టు సమాచారము. లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు, పరిపాలనా దక్షతకు ఒక గీటురాయి లాంటిది. నూతన ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైనటువంటి విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను, అభద్రతా భావాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుంచి వెలువడబోయే అధికారిక ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారనమాట. మరి ఎప్పటిలాగే ఈ యొక్క
జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. అటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీరు గనుక మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే అది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, డీఏకి సంబంధించి మనకు ఈ యొక్క బకాయిలు రావాల్సి అయితే ఉందన్నమాట. వాటి గురించి కూడా అప్డేట్ అయితే మనకు ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.